జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరించేది లేదని దక్షిణాది రాష్ట్రాల నేతలు స్పష్టం చేశారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని డిమాండ్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు దక్షిణాది నేతలు. డీలిమిటేషన్ జేఏసీ రెండో సమావేశం హైదరాబాద్లో నిర్వహించాలని నిర్ణయించారు. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. డీలిమిటేషన్ అంశంపై కేంద్రం ప్రకటనలు గందరగోళానికి తావిచ్చేలా ఉన్నాయన్నారు స్టాలిన్. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని, న్యాయబద్ధంగా పారదర్శకంగా డీలిమిటేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై ఉద్యమిస్తున్న స్టాలిన్ ఇదే అంశంపై చర్చించేందుకు చెన్నై వేదికగా దక్షిణాది నేతలతో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి 5 రాష్ట్రాలకు చెందిన 14 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు హాజరై ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. ఒడిషా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వేలాడుతున్న కత్తిలాంటిదన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. ఈ అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళుతోందని ఆరోపించారు. జనాభా నియంత్రణను విజయవంతం చేసినందుకు దక్షిణాదిని శిక్షించడం సరికాదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో బీజేపీని అడ్డుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Conduct delimitation within the states. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. Provide 33% women reservation in every state. డీలిమిటేషన్ పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు మాట్లాడుకుంటే దక్షిణాది తీవ్రంగా నష్టపోతుందన్నారు. జీడీపీ ఆధారంగా డీలిమిటేషన్ ఎందుకు చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ ఓన్లీ 2.8% పాపులేషన్ భారతదేశంలో, కానీ జీడీపీ పరంగా చూస్తే మన కాంట్రిబ్యూషన్ 5.1, 5.2%. సో మరి ఆ లెక్కన తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కలిపి 36% జీడీపీ కాంట్రిబ్యూట్ చేస్తుంది భారతదేశంలో. సో ఆ లెక్కన ప్రపోర్షనేట్ గా చూస్తారా? కేవలం జనాభాను ఎట్లా తీసుకుంటారు? ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ పాటించలేదో, భారతదేశ హితాన్ని అనుసరించి పనిచేయలేదో వాళ్ళకెట్లా వాయిస్ ఇస్తారని అడుగు. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత, స్పష్టత లేదని అఖిలపక్షంలో నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయకూడదని తీర్మానం ఆమోదించారు. అలాగే డీలిమిటేషన్ పై తదుపరి సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 15న హైదరాబాద్ లో డీలిమిటేషన్ జేఏసీ రెండో సమావేశం జరగనుంది. భేటీ తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్ నిర్వహించిన జేఏసీ సమావేశానికి కౌంటర్గా తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కావేరి, ముల్లై పెరియార్ నదీ వివాదాలకు సంబంధించి కర్ణాటక, కేరళతో సీఎం స్టాలిన్ ఇలాంటి సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు తమిళ బీజేపీ చీఫ్ అన్నామలై. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డీలిమిటేషన్ అంశాన్ని లేవనెత్తుతున్నారని విమర్శించారు.